నాన్న పేరు నాన్న ఫోటో మనకి సింబల్ వస్తుంది ఇలా వేసి పసుపులేటి సుధాకర్ గారి నాయకత్వం, పసుపులేటి సుధాకర్ గారి నాయకత్వం, పసుపులేటి సుధాకర్ గారి నాయకత్వం. జై పిఎస్ఆర్. ఓకే మ్యామ్ వచ్చింది. త్రిపురారాణి. నేను ఈరోజు మా 28 వార్డులో తిరగడం జరుగుతుంది. మా నాన్నగారికి నేను ఏంటి ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నాం కదా ఎలా ఏంటి అనుకుంటే ఎంత మంచి స్పందన వస్తుందంటే ఇక్కడ ఎండ అనక వాన అనకుండా నాతో పాటు అందరూ కలిసి వచ్చి అన్ని ఇంటింటికి వెళ్ళి చాలా మంచి, నేను అడగక ముందే లేదమ్మా మీకే ఈసారి ఓటేస్తాం, మేము ఇంతమందిని చూసి విసిగిపోయాము, ఖచ్చితంగా మీకే ఈసారి ఓటేస్తాము. పసుపులేటి సుధాకర్ గారు అంటేనే సేవ అంటే పసుపులేటి సుధాకర్ గారు. ఈసారి ఎట్లా అయినా మేము ఈయనకు ఓటేసుకొని ఆయనను గెలిపించుకొని అభివృద్ధి చేయించుకుంటాము అని చెప్పేసి అందరినీ ఒక 100 ఇళ్ళు తిరిగితే 100 ఇళ్ళు అదే మాట చెప్తున్నారు. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి? మీరు తప్పకుండా మా నాన్నగారికి క్లాస్ గుర్తుకి ఓటేసి మీరు మా నాన్నగారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి అసలు పాలిటిక్స్ అంటే ఏంటి మనకు అసలు అవగాహన లేదండి. ఇప్పటికీ మనకి పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు. మనం ఇప్పుడు ఏంటి ఓన్లీ సేవ చేయాలి అంతే, అదొక్కటే భావంతో వచ్చాం. మనం అదే చేస్తున్నాం. అప్పుడు అదే చేసాం, ఇప్పుడు అదే చేసాం. అప్పుడు ఏంటి మనం అప్పుడే కొత్త కాబట్టి ఎవరికి తెలియలేదు మన గురించి. ఇప్పుడు ఏంటి అందరికీ తెలుస్తుంది మనం ఏం చేసాం, ఇప్పటిదాకా ఏం చేయబోతున్నాం అవన్నీ తెలుస్తున్నాయి. దాన్ని బట్టి అందరు స్పందిస్తున్నారు, చాలా మంచిగా స్పందిస్తున్నారు. మనకి అంటే మనకి కాంపిటీషన్ ఉందని నేను అనుకోనండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు గుడ్డి వాళ్ళు కాదు కదా, అందరికీ ఫోన్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, అన్ని ఉన్నాయి. ప్రతి వాళ్ళు చూస్తున్నారు ఎవరు డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎవరు డెవలప్మెంట్స్ చేయట్లేదు అన్నది అందరికీ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మా నాన్నగారు మన సొంత నిధులతోటి అన్ని తీసుకువచ్చి అన్ని ఇక్కడ అంతా డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ఎమ్మెల్యే కానీ లేకపోతే కావ్యకృష్ణారెడ్డి గారు కానీ ఎవరు చేశారు చెప్పండి? మనకి ఇప్పటి వరకు డెవలప్మెంట్స్ ఏం జరిగాయి? ఏం జరగలేదు. నేను అప్పుడెప్పుడు ఒకసారి చిన్నప్పుడు వచ్చి నీవు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి, ఇక్కడ ఏం పెద్ద మారలేదు. ఇంకా డెవలప్మెంట్స్ గురించి వాళ్ళ గురించి ఇంకా మన కాంపిటీషన్ ఎలా ఉంటుందండి వాళ్ళతో అండి. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మా నాన్నగారు లాస్ట్ టైం లో చెప్పారు గెలిస్తే నేను సహాయం చేస్తాను, ఓడితే న్యాయం చేస్తాను అని చెప్పేసి అన్నారు. అదే విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరికి సహాయం చేసుకుంటూ వస్తున్నారు మా నాన్నగారు. ఎవరు మనకి దగ్గరకు వచ్చి అన్న మేము ఆపదలో ఉన్నాము అని అంటే ఎవరిని వెనక్కి తిరిగి పంపించింది లేదు. ఇప్పుడు మొన్న కూడా అంకుల్ చెప్తున్నారు ఎవరో వచ్చారు అని చెప్పేసి. మా నాన్నగారి పద్ధతి ఎలా ఉంటుందంటే కుడి చేతితో సహాయం చేసి ఎడం చేతికి కూడా తెలియదండి, అలా చేస్తారు. మాకు కూడా తెలియదు చాలా విషయాలు. ఈ రోజు అంకుల్ చెప్తుంటే మార్నింగ్ కాన్వర్సింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది, ఓ ఇవన్నీ జరిగాయా ఎక్కడ అని చెప్పేసి. ఆ విధంగా చేస్తారు. మూడో కంటికి తెలియకుండా అందరికి సహాయం చేస్తున్నారు. అందుకని మన మీడియా వాళ్ళందరూ కూడా తప్పకుండా నాన్నకు సపోర్ట్ చేయాలండి. మీ సపోర్ట్ ఇంకా చాలా అవసరం మనకి. ఇప్పుడు మన వాయిస్ బయటకు వెళితేనే అందరికి మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు నుంచి అవగాహన వస్తుంది జనాలందరికీ. అరే ఎవరు డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఎలా మనం ఈ ఓటును వినియోగించుకొని డెవలప్మెంట్స్ చేయాలి అన్నది తెలుస్తుంది మనకి. మీ సపోర్ట్ కూడా చాలా అవసరం మనకి. థ్యాంక్ యూ అండి.